మన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు గాను అప్లికేషన్ల స్క్రూటినీ, అదేవిధంగా బీఫామ్ సబ్మిషన్తో పాటుగా ఈరోజు గుర్తుల కేటాయింపు కార్యక్రమం కూడా జరిగింది. రేపటి నుండి అంటే 4వ తారీఖు నుండి 6 రోజులు వివిధ వార్డులలో రోజుకు 6 నుంచి 7 వార్డులు తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ మనం నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో మేము రేపు బరిలో దిగబోతున్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, మన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మాకు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు లేకున్నా నేను గౌరవ మాజీ డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు ఇద్దరం కలిసి అప్పుడే 10 సీట్లు కైవసం చేసుకున్న చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మొత్తం ఆయా వార్డులలో సామాజిక సరళిని బట్టి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి గత వారం రోజులుగా కసరత్తు జరుగుతూ ఉంది. ఆ కసరత్తు ప్రక్రియ పూర్తయింది. అందరికీ బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము మొత్తం 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈరోజు జాబితా విడుదల చేయడం జరిగింది. వారికి హస్తం గుర్తు కేటాయించడం జరుగుతుంది. మిగతా 4 వార్డులలో మన సిపిఎం సోదరులకు 15, 16, 29, 30 వార్డులను కేటాయించడం జరిగింది. మేము ముందు నుంచే లెఫ్ట్ పార్టీలతోటి మనం ఎలక్షన్లో పోతున్నామని చెప్పేసి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా పదే మనం లెఫ్ట్ పార్టీలతోటి కలిసి ఈసారి స్థానిక ఎన్నికలకు పోతున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు వారు మన మిత్రులను అందరినీ తీసుకుని హైదరాబాద్ రండి చెప్పేసి వారి ఇంట్లోనే దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత సిపిఐ పార్టీకి అదేవిధంగా సిపిఎం పార్టీ ఈ 2 పార్టీలకు గాను చెరొక 4 సీట్లు ఇచ్చి తర్వాత ఇంకొక సీట్ ఏదన్నా అవకాశం ఉంటే చూద్దామని చెప్పేసి ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం తర్వాత సరే సిపిఐ మిత్రులు ఫోన్లు చేయడం, పదే రావడం, మాట్లాడడము, మేము వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకు 4 సీట్లు మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు 4 సీట్లను మన వామపక్షాలకు, ఇరు వామపక్షాలు 4 సీట్లు కేటాయిద్దాం, ఏమన్నా వెసులుబాటు ఉంటే 5వ వార్డుకు మనం చూద్దామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ విషయంతోనే సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా వారికి ఇచ్చినటువంటి 4 వార్డులకు వాళ్ళు ముందే హామీ ఇచ్చుకుంటూ ఈ 4 వార్డులు మాకు కేటాయించండి, ఏదైతే 5వ వార్డు ఉందో దాని గురించి తర్వాత విశ్లేషిద్దామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. సిపిఐ మిత్రులు దాదాపు వారం రోజుల నుంచి రోజు చర్చలు జరుపుతున్నాం కానీ ఎటు దిగకుండా పోయింది. వారు ఎంతసేపు